ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు, అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల యందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఈ ద్వాదశ రాశుల వారికి ఈ రోజు నుంచి ఈ నెలాంతం వరకు కూడా మాసాంతం వరకు కూడా ఏ విధంగా ఫలితాలుంటాయి, ఎలాంటి జీవనశైలి వీరికి ఉండబోతుంది, మరి ఎటువంటి పరిహారాలను వారు చేసుకోవలసి ఉంటుంది అనేటటువంటి పూర్తి విశ్లేషణను మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు సంబంధించినంత వరకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో కృషి పట్టుదల వీరికి స్వతహాగా ఉంటూ ఉంటుంది. అయితే కొంతవరకు వాళ్ళు ఉన్న చోటనే సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేటటువంటి భావన ఉంటుంది. వాళ్ళు ఉన్న చోట వాళ్ళని ఎవ్వరూ కూడా పడగొట్టలేరు. ఈ విధమైనటువంటి కాన్ఫిడెంట్ వీళ్ళను చాలా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మానసికంగా వేదనకు గురవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఆ వేదన అంతా కూడా పక్కన పెట్టి పని మీద ఫోకస్ చేస్తారు. ఈ ఏప్రిల్ నెలలో వీళ్లకు ఎంతో అద్భుతమైనటువంటి విజయాలు చేకూరడం జరుగుతుంది. ఈ యొక్క మాసం అనేటటువంటిది వీళ్ళ జీవితంలోనే ఎంతో గొప్పదిగాను గణనీయంగా చెప్పదగినదిగాను ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో కాస్త గొప్ప ఆలోచనలు, సృజనాత్మకత, అలాగే ఆనందతత్వం అనేటటువంటిది వీరికి మంచి ప్రయోజనాలను, సద్భావనలను కలిగించి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు, భావన, ఆచరణ అనేటటువంటిది మంచిగా మధురంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు తగాదాలు కావచ్చు, వ్యక్తిత్వమైనటువంటి గొడవలు కావచ్చు, అన్నింటినీ కూడా పరిష్కరించుకొని వీరు మంచి స్థాయిలో స్థిరపడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఇక వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాలలో ఉండేటటువంటి వారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇక అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు వీరి జీవితంలో జరుగుతూ ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా పాజిటివ్గా తీసేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు, వ్యక్తిత్వము ఎంతో అరుదు. అయితే కొన్ని చిన్న చిన్న విషయాలు ఏవైతే సంసారికంగా, మానసికంగా మనిషిని వేధిస్తూ ఉంటాయో వీటన్నింటికీ కూడా అతీతంగా ఉండాలనుకుంటూ ఉంటారు. కానీ అది అసాధ్యమవుతూ ఉంటుంది. ఇక కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు, గురువులు వీళ్ళందరూ కూడా వీళ్ళను ఆపోజ్ చేస్తూ ఉంటారు, వెంటాడి వేధిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా వీరికి అనుకూలంగా మారేటటువంటి ప్రయత్నం ఉంటుంది. అయితే కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మీతోనే ఉంటూ మీ యొక్క రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని వేధించేటటువంటి వ్యక్తులు ఎందరో ఉంటూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. కొంత జాగ్రత్త వహించని పక్షంలో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం అనేది మీకు విజయాలను తెచ్చిపెడుతుంది. అనేకమైనటువంటి మానసిక సంఘర్షణలను మీరు అధిగమించడం జరుగుతుంది. మైండ్ పవర్ అనేటటువంటిది పెంచుకోండి. అలాగే ఎప్పుడూ కూడా ఒకరిని నిందించడం, ఒకరిని ద్వేషించడం, ఒకరిని అవమానించడం అనేటటువంటిది మీకు నష్టాన్ని చేకూరుస్తుంది, అలాగే కష్టాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అలాంటి భావాలను మీలో ఎక్కువ పెంచుకోకండి. ఎప్పుడు ఎవరిని ఊరికే ఇన్సల్ట్ చేయడం కానీ, లేదంటే అనవసరంగా వారి పట్ల చర్చను తీసుకోవడం కానీ మీకు కష్టాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మార్పులు మీకు
విజయాన్ని కలిగించాలి అంటే కొన్ని మార్పులు అవసరం. ఇక వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఉండేటటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు, దైవము ఇవంతా కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. వీరు అనుకున్నటువంటి పనులలో సక్సెస్ని పొందుతారు. ఆ విధంగా వీరు మంచి ప్రయత్నాలను, ప్రయోజనాలను పొంది ముందుకు వెళ్ళడం అనేటటువంటిది సద్భావనాభరితులైనటువంటి వారికి మంచి విజయంగా మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎంతో కష్టపడి మీరు నిర్మించుకున్నటువంటి రంగాలలో మీరు గొప్పవారిగా తీర్చిదిద్దబడాలన్నా, మంచి వ్యక్తులుగా ఉండాలన్నా మీ యొక్క అహర్నిశలు మీరు మంచిగా ప్రయత్నం చేయడం అనేటటువంటిది మీకు ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులు ముందుకెళ్తాయి. గవర్నమెంట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చాలా గొప్ప స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాలను మెండుగా తెచ్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా మంచి ప్రభుత్వ ఉద్యోగం ఈ సంవత్సరంలో సాధించేటటువంటి అవకాశం ఉంది. అలాగే ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎంతో వైభవమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మాసంలో కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మీకందరికీ కూడా అనుకూలంగా మారుతూ ఉన్నాయి. మానవాళి ఎంతో పురోగమించేటటువంటి విషయంలో ఈ యొక్క ఏప్రిల్ నెల పనికొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉండడం శ్రేయస్కరం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రాణినాం సద్భావనాస్తు.